ఏంటి భీష్ముడు తన మరణాన్ని తానే రాసుకున్నాడా? కురుక్షేత్ర యుద్ధం మొదలై 9 రోజులయ్యింది. భీష్ముడి బాణాల దాటికి పాండవుల సైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. అర్జునుడు సైతం తాతను ఎదురించలేకపోయాడు. అప్పుడు ధర్మరాజుకి ఒక విషయం అర్థమయ్యింది. భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు పాండవులు గెలవలేరు. ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. ఆయన అనుమతి లేనిది యముడు కూడా ఆయన్ని తాకలేడు. ఆ రోజు రాత్రి పాండవులు కృష్ణుడితో కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్తారు. తాతగారి కాళ్ళకి నమస్కరించి ఇలా అడుగుతారు: పితామహ, మా విజయం ఎలా సాధ్యం? తాతని ప్రేమించే తన మనవల్లే తన చావు గురించి అడుగుతున్నారని తెలిసి నవ్వుతూ ఇలా అంటాడు: బిడ్డలారా, నేను యుద్ధరంగంలో ఆయుధం పట్టుకున్నంత కాలం నన్ను ఎవ్వరూ ఓడించలేరు. కానీ నేను కొన్ని నియమాలకి కట్టుబడి ఉన్నాను. శిఖండిని నా ముందుకు తీసుకురండి. స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన తనపై నేను బాణం వేయను. ఆ క్షణమే నన్ను దెబ్బ కొట్టండి అంటాడు. అది యుద్ధం యొక్క 10వ రోజు. భీష్ముడు చెప్పినట్టే జరిగింది. శిఖండి ఎదురు పడగానే తన విల్లుని కింద పెట్టాడు. అదే సమయంలో అర్జునుడు కన్నీళ్లతో బాణాలు సంధించాడు. వందలాది బాణాలు భీష్ముడి శరీరాన్ని చీలపెంకలా మార్చేశాయి. ఆ బాణాలే ఆయనకి మంచంలా మారాయి. నేల మీద పడకుండా బాణాలే ఆయన్ని నిలబెట్టాయి. తన చావు తాను ఎందుకు రాసుకున్నాడంటే తనకి తెలుసు, తన మరణం సంభవిస్తేనే ధర్మం గెలుస్తుందని. జై శ్రీకృష్ణ.